21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నశింపు లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు? జై శ్రీకృష్ణ. 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని తమ్యాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రములను విడిచి కొత్త వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి, పనికిరానివి అయిన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. జై శ్రీకృష్ణ. 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధం చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడువబడదు, వాయువుచే ఎండిపోదు. జై శ్రీకృష్ణ. 24వ శ్లోకం. అచ్ఛేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది, కరుగునటువంటిది. ఇది దహింపబడదు, ఎండిపోదు. ఇది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. జై శ్రీకృష్ణ. 25వ శ్లోకం. అవ్యక్తో యమచింత్యో యమ వికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పు రహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తర్వాత నీవు దేహం కొరకు దుఃఖించకూడదు. జై శ్రీకృష్ణ. 26వ శ్లోకం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఓ మహాబాహువులు కలవాడా, ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడూ జన్మిస్తుందని, నిరంతరము మరణిస్తుందని నీవు తలచినా దుఃఖించడానికి ఎటువంటి కారణమూ లేదు. జై శ్రీకృష్ణ. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవానికి తప్పక మరణం కలుగుతుంది, మరియు మరణం తరువాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. జై శ్రీకృష్ణ. 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిద్దేవన. సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖింపవలసిన అవసరమేమున్నది? జై శ్రీకృష్ణ. 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా మరికొందరు దానిని గురించి విన్నప్పటికీ ఏమాత్రం అర్థం చేసుకోలేరు. జై శ్రీకృష్ణ. 30వ శ్లోకం. దేహి నిత్యమవజ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ భరతవంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడునూ చంపబడడు. కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. జై శ్రీకృష్ణ.